ఆ మధ్యన ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా. దాంట్లో పోలీస్ అధికారి అన్న వదిన చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోయింది అన్నటువంటిది ఆరాధిస్తే వాళ్ళ అన్న మీద అనుమానం వస్తుంది. రకరకాల ఇదవుతుంది. తర్వాత బయటికి పడేది ఏంటంటే వాళ్ళ అమ్మాయికి గర్భం రాదు. వాళ్ళ అన్నయ్యేదే లోపం అక్కడ. దాని ఇంపాక్ట్ వలన ఆమెకి బిడ్డలు పుట్టరు. ఈ పరిస్థితి వల్ల ఇంట్లో అవమానాల పాలవుతూ ఉంటుంది. ఆ టైంలో మేము బిడ్డలను పుట్టిస్తామని చెప్పినటువంటి సంతాన సాఫల్య కేంద్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు వాళ్ళ అన్నయ్య దాని వల్ల అవ్వదని తెలిసి వేరే వాళ్ళ స్పెర్మ్స్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా బిడ్డనిగా కడుపు తెస్తారు. ఆ తర్వాతన అసలు విషయం ఏంటంటే విలన్ ఇట్లా తను ఒక డాక్టరే స్పెర్మ్ బ్యాంక్కి వెళ్ళి తన స్పెర్మ్తో ఒక 100 మంది బిడ్డలు కావాలి అట్లాగా. ఎందుకంటే ఆ విలన్ గాడి భార్య అతని వలన నాకు బిడ్డొద్దు అనుకుంటుంది. ఇతను బాగా కింద స్థాయి నుంచి పైకి రావడం మూలంగా, విలన్ భార్య కోటీశ్వరరాలు అవడం మూలంగా ఇతనితో బిడ్డను కనడం ఇష్టం లేదు. తను కూడా డాక్టరే కాబట్టి దేశంలో సచిన్ టెండూల్కర్ ఇట్లాగ ప్రముఖులైనటువంటి వాళ్ళ స్పెర్మ్స్తో కలిపి నేను ఫిక్స్ చేసుకుని ఒక కొత్త మంచి ఇదైనటువంటి బిడ్డను కంటానని చెప్తే ఆ కోపంతో ఆ భార్యను చంపేస్తాడు. అందుకని తన స్పెర్మ్తో 100 మంది బిడ్డలు కానాలనుకుంటాడు. అందుకోసం ఈ స్పెర్మ్ బ్యాంకులో తన స్పెర్మ్స్ పెట్టేసేసి మిగతా వాళ్ళవన్నీ తీసేసి అవి వేరే వాళ్ళ దాంట్లో ఇన్సర్ట్ చేపిస్తాడు. అది బయటపడిన తర్వాతన దాంట్లో ఏది అంతవరకు ఒక ఎత్తు. ఇలా బిడ్డల్ని కన్నటువంటి ఇది కడుపు వచ్చిన తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇదిగో ఇట్లాగా మీ కడుపులో ఉన్నది నా బిడ్డ, అదే సో వేరే వాళ్ళ బిడ్డ, ఇది మీరు ఇట్లా చేశారని మీ ఇంట్లో తెలిస్తే నష్టపోతారంటే వాళ్ళు 55 లక్షలు ₹1,00,00,000 చొప్పున డబ్బులు ఇచ్చుకుంటారు. అంటే బ్లాక్మెయిల్కి బెదిరిపోయి. ఎందుకు వాళ్ళు సమాజంలో ప్రముఖ వ్యక్తులు. ఇదంతా ఈ సుత్తంతా ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నటువంటి వ్యవహారం అదే. తాజాగా స్పెర్మ్ టెక్ క్లినిక్ అనే దాని మీదన రైడ్ చేసి 16 స్పెర్మ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇవి అహ్మదాబాద్కి పంపిస్తున్నారు సరగసి మదర్కి. అయితే రీసెంట్గా ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ గతంలో కూడా 4 కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. విజయవాడలో స్టార్టింగు డాక్టర్ నమ్రత, ఆ తర్వాతన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలు కూడా విస్తరించారు. అనేక మందికి బిడ్డలను కనడానికి అయితే కారణమయ్యారు. బట్ ఇప్పుడు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ వాళ్ళకి సంబంధించిన ఆవిడ మీద ఎందుకు కేసు పెడుతున్నారా అంటే ఒక దంపతులు పెట్టినటువంటి కంప్లైంట్ ఏంటంటే వాళ్ళకి బిడ్డ పుట్టారు, బట్ DNA టెస్ట్ చేపిస్తే వాళ్ళ స్పెర్మ్గా సాధారణంగా ఏంటంటే మగవాళ్ళకి స్పెర్మ్ కౌంట్ ఉండి మహిళలకి గర్భ సంబంధించినటువంటి ఎంట్రన్స్కి ప్రాబ్లం ఉంటే ఆర్టిఫిషియల్గా పిండాన్ని తయారు చేసి గర్భంలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత కాన్పు అవుతుంది. ఇది సహజసిద్ధంగా అంటే వాళ్ళిద్దరికీ ఉండి చిన్నపాటి గైనలాజికల్ ప్రాబ్లమ్స్ వలన బిడ్డలు కనలేని స్థితిలో చేస్తారు. లేదా ఈ పిండాన్ని వేరే చోట ఫలదీకరించి ఆ తర్వాతన బిడ్డను జరుగుతుంది. సరగసి అంటే వేరే వాళ్ళ గర్భంలో బిడ్డను కంటం అన్నట్టు ఈ కాన్సెప్ట్తో నడుస్తుంది. వీళ్ళు తర్వాత DNA టెస్ట్ చేస్తే తమ బిడ్డ కాదని తెలియడంతో వాళ్ళు కంప్లైంట్ చేయడంతో విచారణ ప్రారంభించారు. ఇప్పుడు వీళ్ళకి ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడేంటి, ఇదివరకైతే వీళ్ళ హాస్పిటల్లోనే తీసి చేసేటటువంటి ఇష్యూస్ కింద కేసులు. ఇప్పుడు వేరే సంస్థ దగ్గర స్పెర్మ్ తీసుకున్నారు. ఇవి జస్ట్ ఇన్సర్ట్ చేయడమే జరిగింది. కాబట్టి నాకేం సంబంధం లేదనేటటువంటి ఇష్యూ ఉంటుంది. ఇది కానీ ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డ బ్రతికేంటి మానవ సంబంధాల్లో అత్యంత కీలకమైన ప్రశ్న. ఆ తల్లి తండ్రి బిడ్డ వాళ్ళు కనిపెంచినందుకు పెంచాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు మా బిడ్డ కాదంటారు. ఒరిజినల్ తండ్రి స్పెర్మ్ ఇచ్చేసేది వెళ్ళిపోయాడు, అతను నాకు సంబంధం లేదు. ఎవరు ఇప్పుడు ఆ బిడ్డకి బాధ్యులు? వీళ్ళందరూ కేసులు, అరెస్టులు, జైళ్ళు, ఇదో పెద్ద కుంభకోణం ఇదంతా నడుస్తుంది. పుట్టిన బిడ్డ భవిష్యత్తు ఏంటి? ఇది $1,000,000 ప్రశ్న.